కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలిపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద యుఎల్బీస్ 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు ఏపీసీఐడిఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో, ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది.